ఓం నమో నారాయణాయ నమః. సత్యనిష్ఠుడు పంచజ్ఞానేంద్రియాలు, తర్వాత దానికి మనస్సు, దానికి అంటుకొని బుద్ధి, అహం ఇవి ఉన్నాయి. ఈ నాలుగు కలిపి అంతఃకరణ చతుష్టయము అంటాం అని చెప్పింది. చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నాం. దీనికోసమే యోగము, జ్ఞానం అన్నీ ఉండేది దీనికోసమే. నీ చిత్తాన్ని ఎలా నిలపాలి, నీ చిత్తాన్ని ఏ విధంగానూ వాడుకోవాలి, ఆ చిత్త స్వరూప స్వభావ జ్ఞాన విజ్ఞాన ప్రయోగ అన్నీ కూడా ఎలా జరగాలి అని చెప్పేదే యోగశాస్త్రం. పతాంజలి మహర్షి అదే ఇక్కడ చేశారు. ఆయన ఎందుకు మనం సుఖంగా ప్రశాంతంగా మానసిక ఆరోగ్యంతో మానసిక సమతుల్యతని చెడిపోకుండా మానసికమైనటువంటి ఎటువంటి దుష్పరిణామాలు మనసులో కలగనీయకుండా ఎప్పుడు నిత్యం ప్రశాంతంగా ఆనందంగా జీవించే విధానం ఏమైతే ఉందో దాన్ని చెప్పడానికి శ్రీ మహావిష్ణువు తన ఆదిశేషుడు, తన పాంపైనటువంటి ఆదిశేషుడిని పతాంజలి మహర్షిగా పంపించారు. ఇప్పుడు ఈ 4 పాదాల్లో విభూతి పాదంలోకి వచ్చాం మనం. విభూతి అంటే మొదట మీకు అర్థం కావాలి, అందుకని చెప్పారు. విశ్వరూపం అంటే విభూతి అని. ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయి అన్నీ ఆయన విభూతులే. ఆయన విశ్వరూప యోగంలో మళ్ళీ కొన్ని విభూతులు చెప్తాడు. ఇక్కడ పతాంజలి చెప్పిన విభూతి అంటే ఏమిటి? మళ్ళా చిత్తం దగ్గరికి వెళ్ళాలి, చిత్తంలోని గుణాలు తెలుసుకోవాలి. వాటికి వృత్తులేమి? ప్రత్యక్ష ప్రమాణము, ప్రమాణ విపర్య వికల్ప నిద్రాస్మృతి. ఇది వీటికి ఉండేటువంటి 5 కష్టాలు సుఖాలు అని. దీన్ని చిత్త వృత్తులు లేదా వ్యాపారాలు అంటారు. అది చిత్తము అనే దాన్ని కానీ పూర్తిగా గ్రహించగలిగితే ఏ మానవుడైనా తర్వాత తప్పులు చేయడు, పొరపాటులు చేయడు. ఎందుకు? సర్దిద్దుకోవడానికి. పాఠశాలలో పిల్లలు ఉంటారు, గురువు బోర్డు మీద రాస్తూ ఉంటాడు, ఆ నల్ల బల్ల మీద పైన రాస్తున్నప్పుడు కొందరు ఏకాగ్రత ఉన్న వాళ్ళు బాగా రాసుకుంటారు, కొందరు తప్పులు రాసుకుంటారు. వెంటనే ఉపాధ్యాయుడు అందరిని తెచ్చిపోయమంటాడు. ఎవడో పొరపాటుగా రాసుకొని ఉంటాడు. ఎందుకు ఈ పొరపాటు చేసావు, ఇలాగా నేను అక్కడ రాశాను అని అంటాడు. అంటే మీ మనసు ఏకాగ్రత లేనప్పుడు, అక్కడ మన మీద ఏకాగ్రత లేనప్పుడు, ధ్యాస లేనప్పుడు మారిపోతూ ఉంటుంది. మనం ఒక మాటను అర్థం చేసుకున్న కూడా అంతే ఉంటుంది. ఒక మాట చెప్తున్నారు జ్ఞానులు అంటే దాన్ని అర్థం చేసుకుని 10 విధాలుగా అర్థం చేసుకుంటారు 10 మంది, ఎన్నో రకాలుగా. అది అయితే జ్ఞానం ఒకే విధంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లవాడిని ఏ విధంగా ఉపాధ్యాయుడు సరిదిద్దాడో ఆ విధంగా మానవుల జీవితాన్ని సరిదిద్దడానికి పరమాత్మ ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనకి ఇచ్చాడు. మానవులు జంతువుల్లాగా బతకండి, పక్షుల్లాగా బతకండి, వృక్షాల్లాగా బతకండి. మీరు మానవులు, మానవత్వం ఉండాలి. మానవత్వం లేనివాడు మృగంతో సమానము. మానవత్వం లేని వాళ్ళు మృగంతో సమానము. మృగప్రాయమైన జీవితము అంటే జంతువుల్లాగా బతికిస్తారు తప్పితే, దయచేసి తప్పుగా అనుకోకండి. ఎవరైతే మానవత్వం లేనివారో వాళ్ళ కోసం చెప్తున్నాను. అందులో మనం అంతా కూడా పరమాత్మని బిడ్డలం కనుక ఎవరైతే మానవత్వం లోపించి అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారంతా కూడా జంతు స్వభావాలు. మరి జంతు స్వభావాలు ఎక్కడి నుంచి వచ్చేసాయి అని మీరు అడగచ్చు. అంటుంటే ఒక ఆయన చదివి అడగాలనుకున్నాను, గురువుగారు మీరే చెప్పేస్తున్నారు, మరి జంతువు లక్షణాలు మనకెందుకు వస్తున్నాయి? కొందరికి ఏమో భక్తుల లక్షణాలు వస్తున్నాయి, కొందరికి మంచి మంచి ఉన్నత స్థాయిలకు ఎదిగిపోయే లక్షణాలు వస్తున్నాయి, విద్యావంతులు కొంతమంది ఉన్నారు, ఇలా ఎందుకు వస్తున్నాయి అని అడిగారు. అదేనాయన కర్మ. పూర్వజన్మలో ఎవరెవరు జంతు రూపాల్లో ఉంటారో వాళ్ళు కొంచెం ఉత్తమంగా జీవించి ఉంటారు, జంతువులు మనిషి రూపం ఇచ్చుంటారు. కానీ ఆ పూర్వజన్మ వాసనలు పోవు కదా. ఆ రాక్షసత్వం, క్రూరత్వము, జంతుత్వం, పులో, సింహము, తోడేలో, నక్కో, కుక్కో, మైలో ఈ రూపాలన్నీ వస్తాయి. అందుకే అంటుంటాం మనం, ఇలా కుక్కలాగా మరుగుతున్నవి అంటారు. కుక్కలాగా మరగడం ఏంటి? మాట్లాడుతూ ఉంటే కుక్కలు అంటే మీ కుక్క ఏ విధంగా మరుగుతుందో నీ మాట అట్లా ఉంది అని అర్థం. ఒకరు జ్ఞానం లేకుండా అదే మమితమైన బరువులు మోస్తూనే ఉంటాడు. గాడిద బరువులు మోయకపోతే ఏం నువ్వు అంటే గాడిద, దానికి జ్ఞానం బుద్ధి లేదు, అది బరువు మోస్తూ ఉంది.
గాడిద చాకరీ ఎందుకు చేస్తావు? ఎంత చాకరీ చేయి అంత చాకరీ చెయ్యి. ఇలా జంతువులతో పోలుస్తారు. ఇవంతా కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. కనుక ఇదంతా మనం గ్రహించాలి. మాకు ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవాడు, తెలుగు అధ్యాపకుడు. ఒక ఇదిలో ఒక సమాసము అనేది ఒకటి ఉంటుంది. అంటే 2 మాటలకు ఒక అర్థం వస్తుంది. కర్త కర్మ. క్రియకు ఒక క్రియ ఒకే రూపము, కర్త కర్మ 2 విధాలు కనబడతారు. అదేమిటంటే అర్జునుడు వచ్చెను. ఎవరు వచ్చారు? అర్జునుడు. అర్జునుడేమి నామవాచకం, ఇది అక్కడ కర్త. అర్జునుడు వచ్చెను పులివలే ఎదుర్కొను కర్ణ. అర్జునుడు వచ్చే పులివలే ఎదుర్కొను కర్ణాన్ని. కర్ణుడు చెప్తున్నాడు, ఎవడో ఒకడు అనుకుంటాను. ఇప్పుడు మళ్ళా చూడండి, అర్జునుడు వచ్చే పులివలే ఎదుర్కొను కర్ణ. అర్జునుడు వచ్చాడు అక్కడికి. ఎలా వచ్చాడు? పులివలే వచ్చాడు. ఇది ఒక మాట. అదే మాట వదిలేసి అర్జునుడు వచ్చినాడు, వాడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాడి నుంచి నువ్వు ఎదిరించాలంటే ఏం చేయాలి? పులివలే మారిపోరా కర్ణ అని. అర్జునుడు వచ్చే పులివలే ఎదుర్కొను కర్ణ అంటే ఇక్కడ ఎవరు పులి? ఇది ఒక చతురోక్తి అన్నమాట, సమాసం అంటారు తెలుగులో. ఇలా అనేక మనకు జ్ఞానాన్ని పొందాలంటే ఇలా ఉంటాయి కొన్ని మాటలు. కనుక అందరూ కూడా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి. దైవాన్ని నమ్మండి. దైవాన్ని యొక్క శాసనాలను నమ్మండి. నమ్మడము ఆచారం ముఖ్యము. ఆచారం లేనిది ఏది కూడా ఉపయోగము లేదు, ప్రయోజనం లేదు. అది ఇంకా మనకు జ్ఞానం విని ఆచరించకపోతే పాపకర్మ అయిపోతుంది. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాలు.